ఇండియా సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక ఫ్రైడే లాస్ట్ 7-8 సెషన్స్ లో ఏదైతే మనం గ్రీన్ బార్స్ చూసామో ఈ రోజు దానికి భిన్నంగా ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫార్మ్ అవటం చేసాం. అది కూడా లోవర్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ పెరిగిన క్యాండిల్. ఇది ఒక హ్యామర్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ అనేది మనం ఫార్మ్ అవటం చేసాం. నిన్న అసెన్షియల్ రిజల్ట్స్ ఏదైతే అనౌన్స్ చేసిందో యూఎస్ లో, దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఇండియన్ ఐటీ నేమ్స్ కి ఈ రోజు క్లియర్లీ మనకి విజిబిలిటీ ఉంది. సో నిన్న నిఫ్టీ 24,168 దగ్గర క్లోజ్ అయిన నిఫ్టీ ఈ రోజు 23,991 ప్రిసైస్లీ అక్కడ మనకి ఓపెన్ అవటం చేసాం. అంటే ఆల్మోస్ట్ 170 పాయింట్స్ కింద. దాని తర్వాత 23,900 లెవెల్ వరకు కూడా వెళ్ళటం చేసాం. అది ఆల్మోస్ట్ 3-day లో 23,888 ఏదైతే ఉందో. సో న్యాచురల్లీ అక్కడ సపోర్ట్ చేస్తుంటుంది కాబట్టి 23,901 దగ్గర లో ఫామ్ అయ్యి అక్కడి నుంచి ఒక అప్ మూవ్ ర్యాలీ రావటం చేసాం. అఫ్ కోర్స్ మనందరికి అనుకున్నట్టుగానే ఐటీలో ఒక డిజాస్టర్ సెల్ ఆఫ్ ఇనిషియల్లీ కనపడినప్పటికీ లాస్ట్ లెగ్ ఆఫ్ ట్రేడ్ లో అంటే బిట్వీన్ 230 and 330 లో ఒక మంచి పుల్ బ్యాక్ ర్యాలీ ఐటీలోనే రావటం చేసాం. దాంతో నిఫ్టీ లోవర్ లెవెల్స్ నుంచి 130-140 పాయింట్స్ పైన క్లోజ్ అవటం చేసాం. టిల్ ఐ థింక్ నిన్నటి హైస్ నుంచి చూస్తే కనుక అబౌట్ 150 పాయింట్స్ డౌన్ ఉంది. సో 1000 to 1100 పాయింట్స్ పెరిగినాక ఒక 200-250 పాయింట్స్ కరెక్ట్ అవటం అనేది వెరీ వెరీ హెల్తీ నిఫ్టీకి. అఫ్ కోర్స్ ఇంకా ఇక్కడ నుంచి కరెక్ట్ అయ్యి 23,717 అంటే ఈ రోజు లో నుంచి ఇంకో 200 పాయింట్స్ పడినా కూడా దట్ విల్ కాల్ ఫర్ ఎ బై. ఎందుకంటే మనం గత వీడియోస్ లో కూడా అనుకున్నాం 20-day మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉన్నప్పుడు బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలని. సో అదే స్ట్రాటజీ అవలంబించాలి నా ఉద్దేశంలో. ఇక్కడ నుంచి 23,717 ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది నిఫ్టీకి. అండ్ దాని తర్వాత ఐ థింక్ నిన్నటి హై 24,189 దాటినాక 24,448 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ 23,700 నుంచి 24,500 మధ్యలో నిఫ్టీ కదలాడే ఛాన్సెస్ కమింగ్ డేస్ లో ఎక్కువ కనిపిస్తుంది. సో న్యాచురలీ ఎప్పుడైతే ఐటీ వీక్ ఉంటుందో ఐ థింక్ డిఫెన్సివ్ సెక్టర్స్ లైక్ ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ ఆల్వేస్ పుల్ బ్యాక్ వస్తాయి కాబట్టి ఈ రోజు కూడా ఆ సెక్టర్స్ లో మనం పుల్ బ్యాక్ చూసాం. సో అఫ్ కోర్స్ బిగ్గెస్ట్ గెయినర్ ఈ రోజు మనం చూస్తే కనుక ఎటర్నల్. సో ఆ స్టాక్ అబౌట్ 2.2% పెరగటం చూసాం. దాని తర్వాత భారతీ ఎయిర్టెల్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ అండ్ నెస్లే ఇవన్నీ కూడా అబౌవ్ 1% పెరిగాయి. కొన్ని బిఎఫ్ఎస్ఐ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో బజాజ్ ట్విన్స్, ఐఎఫ్సిఐ లాంటి స్టాక్స్ దే డిడ్ గుడ్ అని చెప్పాలి. ఇక హెల్త్ కేర్ లో డాక్టర్ రెడ్డి, మ్యాక్స్ హెల్త్, అపోలో హాస్పిటల్ అండ్ ఇన్సూరెన్స్ నేమ్స్ లైక్ హెచ్డిఎఫ్సి లైఫ్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా గ్రీన్ క్యాండిల్స్ అనేది మనకు కనపడ్డాయి. ఆర్ బయింగ్ అనేది కొద్దిగా ఎమర్జ్ అయిందని చెప్పాలి. ఇక సెల్ ఆఫ్ లో వి ఆల్ నో ఐ థింక్ ఇన్ఫోసిస్ బిగ్గెస్ట్ హిట్టర్ ఈ రోజు. సో 6.7% కిందకి రావడం చూసాం. ఆఫ్ కోర్స్ లోస్ నుంచి 2-3% రికవర్ అయ్యాయి. ఈవెన్ టీసీఎస్ కూడా 4% డౌన్. టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్ 2.5% డౌన్ ఉంది. తర్వాత బిగ్గెస్ట్ లూజర్ మనకి బిగ్గెస్ట్ వెయిటేజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో అది కూడా అబౌట్ 2.5% పర్సెంట్ చూసాం. వాళ్ళు దే కుడెంట్ ఫైండ్ ఏ చైర్మన్ అని ఒక వార్త రావడం తోటి ఆర్బీఐ ఎగ్జిస్టింగ్ చైర్మన్ కి కేకే మిస్ట్రీ గారికి ఇంకో 3 months ఎక్స్టెండ్ చేసిన వార్త రావడం తోటి దానిలో కొద్దిగా వీక్ సెంటిమెంట్ అనేది మనకి ఎమర్జ్ అవటం చూసాం. అదేవిధంగా ఆటో నేమ్స్ 4th డే ఆఫ్ సెల్ ఆఫ్ కొనసాగిందని చెప్పాలి. M&M, టాటా పవర్, టాటా మోటార్, ప్రైవేట్ వెహికల్స్ ఇవన్నీ కొద్దిగా సెల్ ఆఫ్ కి గురాయని చెప్పాలి. కొన్ని మెటల్స్ నేమ్ టాటా స్టీల్ లాంటివి బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ లో, బ్యాంకింగ్ లో ఐ థింక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి తో పాటు కొద్ది వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేసింది. రిలయన్స్ ఈ రోజు 49th ఏజిఎం ఈ రోజు కండక్ట్ అవటం చేసాం. అహెడ్ ఆఫ్ ద ఏజిఎం ఆర్ ఏజిఎం కామెంటరీ నుంచే 1% కరెక్ట్ అవటం చేసాం రిలయన్స్ లో. సిమిలర్ ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే కనపడింది. ఓపెన్ అండ్ క్లోజ్ ఆల్మోస్ట్ సేమ్, ఒక డోజీ ఫార్మేషన్. స్టిల్ అవుట్ పర్ఫార్మ్ అవుతుంది చెప్పాలి. ఎందుకంటే నిన్నటి లో ఏదైతే ఉందో 57,583 జస్ట్ కిస్ అండ్ గో టైప్. 57,464 లో వచ్చినప్పటికీ 57,716 అబౌట్ 250 పాయింట్స్ కింద క్లోజ్ అయినప్పటికీ బ్యాంక్ నిఫ్టీ నిన్నటి లో కూడా బ్రీచ్ అవ్వలేదు. వేరాస్ 53-day లో వరకు కూడా టెస్ట్ చేసే ప్రయత్నం చేసింది. సో ఈ నేపథ్యంలో ఐ థింక్ దే డిడ్ వెరీ గుడ్ అని చెప్పాలి. సో ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీలో ఇంకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. అఫ్ కోర్స్ 57,000 దగ్గరే ఒక మీనింగ్ఫుల్ సపోర్ట్ ఉంది. అండ్ 56,173 200-day మూవింగ్ యావరేజ్ అక్కడ ఒక క్రూషియల్ సపోర్ట్. ఓవరాల్ గా రెసిస్టెన్స్ పాయింట్ చూస్తే కనుక 58,000 నిన్నటి హై దాటింది అంటే అగైన్ 59,500 వరకు వెళ్లే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్ గా మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ పరంగా మనం చూసుకుంటే 56,000 నుంచి 59,500, 3,500 పాయింట్స్ మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్ లో ఉన్నాం. ఏమాత్రం కరెక్షన్ వచ్చి మార్కెట్ పడింది అంటే కనుక బ్యాంక్ నిఫ్టీలో ఆపర్చునిటీ వస్తే కనుక వన్ షుడ్ ట్రై టు బై అని చెప్పాలి. సో కొన్ని గెయినర్స్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఫెడరల్ బ్యాంక్ 1% అబోవ్ క్లోజ్ అవటం చూసాం. అదేవిధంగా ఇండస్ ఇండ్, ఏయూ బ్యాంక్, ఐడిఎఫ్సి, ఐసిఐసిఐ. సో మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ నేమ్స్ లోనే కొద్దిగా పాజిటివిటీ కనపడింది. వేరాజ్ ఇందాక నిఫ్టీలో అనుకున్న కాంపోనెంట్ ఏదైతే ఉందో ఐ థింక్ 2.4% డౌన్ తో హెచ్డిఎఫ్సి బ్యాంక్ బిగ్గెస్ట్ లూజర్. మిగతావన్నీ కూడా బిలో 1% కరెక్ట్ అవటం చూసాం. ఆల్ పిఎస్యూ నేమ్స్ ఈ రోజు రెడ్ లో ట్రేడ్ అయ్యాయి. కెనరా, పిఎన్బి,
SBI, Bank of Baroda ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ యూనియన్ బ్యాంక్ అండ్ ప్రాబ్లీ కోటక్ బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్ ఏవైతే యాక్సిస్ బ్యాంక్ ప్రైవేట్ నేమ్స్ లో ఉన్నాయో ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ మనకి ట్రేడ్ అవుట్ అని చూసాం. ఇక F&O నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ డిఫెన్స్ నేమ్స్ చాలా దే డిడ్ గుడ్ అని చెప్పాలి. దాని తర్వాత పవర్ రిలేటెడ్ నేమ్స్ అండ్ ఫార్మా ఎస్పెషలీ డిఫెన్స్ ఏవైతే అనుకుంటామో దే డిడ్ వెరీ వెల్. సో స్టాక్స్ లైక్ అరబిందో, లౌరస్ లాంటివి పాజిటివ్ గా మనం ట్రేడ్ అవుట్ అని చూసాం. సో డిఫెన్స్ నేమ్స్ లో BDL, HAL, ఇంకా మనకి PSU నేమ్స్ అనుకుంటే BHL లాంటి స్టాక్స్, నాల్కో లాంటివి ఇవన్నీ కూడా పాజిటివ్ గా మనకి ఈరోజు ట్రేడ్ అవుట్ అని చూసాం. అదర్వైజ్ టెక్నాలజీ ఒక పక్కన సెల్లింగ్ కి హ్యూజ్ గా గురైనప్పటికీ ఒక హ్యూజ్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయిన ఒరకల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ ఏదైతే ఉందో డే హై దగ్గర క్లోజ్ అవటం చాలా సర్ప్రైజింగ్. సో ఆల్మోస్ట్ ఒక 4 to 5% గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన ఒరకల్ ఫైనాన్షియల్స్ లో అండ్ ఓపెన్ ఆల్మోస్ట్ సేమ్ ఉండి హై అండ్ క్లోజ్ సేమ్ ఉన్నాయి. సో స్ట్రాంగ్ చార్ట్స్ కి ప్రాబ్లీ వీక్నెస్ అనేది బయింగ్ కే యూజ్ చేస్తున్నారని ఒక క్లియర్ ఇండికేషన్. సిమిలర్ చార్ట్ KPIT టెక్నాలజీస్ లో మనకు కనపడింది. అదర్వైజ్ అదర్ నేమ్స్ లైక్ లాడికో గానీ, ప్రీమియర్ ఎనర్జీ, ఇందాక ఎనర్జీ రిలేటెడ్ నేమ్ అనుకున్నాం, వారా ఎనర్జీ, సోలార్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా మనం ట్రేడ్ అవుట్ అని చూసాం. హోటల్ ఇండస్ట్రీ, కొన్ని ప్లాట్ఫామ్ కంపెనీస్ అపార్ట్ ఫ్రమ్ ఎటర్నల్, పాలసీ బజార్ లాంటివి కూడా పాజిటివ్ గా మనకి ట్రేడ్ అవుట్ అని చూస్తున్నాం. కొన్ని స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ లైక్ CDSL, అదర్ నేమ్స్ కొద్దిగా పాజిటివ్ గా మనకి ట్రేడ్ అయ్యాయి. వీక్నెస్ లో చెప్పాల్సిన అవసరం లేదు. IT నేమ్స్ L&T, Mindtree, పర్సిస్టెంట్, ఎంఫసిస్, BFL ఇవన్నీ కూడా వీక్ గా మనం ట్రేడ్ అవుట్ అని చేసాం. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లో ప్రాఫిట్ బుకింగ్ క్లియర్లీ ఎమర్జ్ అయింది. HP, BP లాంటి స్టాక్స్ లో, PFSI సెగ్మెంట్, బంధన్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో సెల్ ఆఫ్ కి గురవటం చేసాం. రియాలిటీ నేమ్స్ ఈ రోజు కూడా కొనసాగే సెల్ ఆఫ్, ఎస్పెషల్లీ బాంబే రిలేటెడ్ నేమ్స్ లైక్ లోదా, DLF లాంటి స్టాక్స్ లో సెల్లింగ్ కొనసాగింది. బికాస్ నిన్న కూడా మనం అనుకున్నాం ప్రాబ్లీ బాంబే మెట్రోపాలిటన్ ఏదైతే ఉందో కన్స్ట్రక్షన్ సైట్స్ కి వాటర్ సప్లై ని ఆపారు అన్న ఒక వార్త రావడం తోటి, అదే విధంగా కొన్ని స్టాక్స్ ఏవైతే కపుల్ ఆఫ్ వీక్స్ గా డేస్ గా పెరుగుతున్న నేమ్స్ ఏవైతే ఉన్నాయో, GMR రిపోర్ట్స్ కానీ, లేకపోతే ముత్తూట్ ఫైనాన్స్ కానీ, ఈవెన్ రైల్వే నేమ్స్ లైక్ RVNL లాంటి స్టాక్స్, ఈవెన్ FMCG స్టాక్స్ లైక్ కోల్గేట్, పామోలివ్, అంబర్ ఎంటర్ప్రైజెస్ లాంటివి, PI ఇండస్ట్రీస్, మెటల్స్ లో సేల్ లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా కొద్ది సెల్ ఆఫ్ కి మనకి గురవటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లో ప్రాబ్లీ ఐ థింక్ అగైన్ స్టాక్స్, న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ ఎమర్జ్ అవటం చూస్తున్నాం. సో నెల్కో, స్పెషాలిటీ రెస్టారెంట్స్ కానీ, క్యాప్లిన్ పాయింట్, PSP ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా దే డిడ్ గుడ్. ఈవెన్ డిఫెన్స్ నేమ్స్ లైక్ పరాస్ కానీ, ప్రాబ్లీ తేజస్ నెట్వర్క్ లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా ఒక మంచి బయింగ్ రావటం చూసాం. కొన్ని స్టాక్స్ అయితే న్యూ హై లైక్ పరాస్ లాంటివి న్యూ హై వెళ్ళటం చూసాం. ఈవెన్ వీక్ నేమ్స్ ఇన్ ఎనర్జీలో SW సోలార్ లాంటివి, అదేవిధంగా ఎలక్ట్రిక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రిక్ బస్సెస్ మ్యానుఫాక్చరింగ్ చేసే కంపెనీస్, ఒలెక్ట్రా గ్రీన్ లాంటి స్టాక్స్ between 5 and 7%. Even ahead of AGM, I think HFCL of 5% upper circuit లో క్లోజ్ అవుట్ అని చూసాం. సో ప్రీవియస్ హై ని ఆల్మోస్ట్ రీచ్ చేయటం మనం చూసాం. అదర్వైజ్ కొన్ని నేమ్స్ లైక్ సెరా గానీ, డిఫెన్స్ నేమ్స్ లో అగైన్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లాంటి స్టాక్స్, HPD ఫైనాన్షియల్ సెక్టర్ లో ఐ థింక్ ఆటో నేమ్స్ లో మినన్ బేరింగ్స్ ఇవన్నీ కూడా దే డిడ్ గుడ్ అని చెప్పాలి. సో సెల్లింగ్ కి గురైన నేమ్స్ లో ఐ థింక్ SDBL ఈ రోజు ఒక 11% వరకు కరెక్ట్ అవుట్ అని చూసాం. బాటా ఇండియా నిన్న ఫ్యాబులస్ 13% మూవ్ తర్వాత ప్రాబ్లీ స్టాక్ ఒక 5% రిట్రేస్ అవటం చూసాం. అదేవిధంగా IT నేమ్స్ లో జెన్సార్ టెక్నాలజీస్ కానీ, NIT లిమిటెడ్ లాంటి స్టాక్స్ లో సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. కొన్ని సిమెంట్ ప్యాక్ లైక్ ఇండియా సిమెంట్స్ లాంటి వాటిల్లో కొద్దిగా సెల్లింగ్ అనేది మనకు కనపడింది. అదర్వైజ్ ఆయిల్ రిలేటెడ్ నేమ్స్ లైక్ చెన్నై పెట్రోల్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా సెల్ ఆఫ్ అనేది మనకి గురవటం చూస్తున్నాం. అండ్ ఐ థింక్ ఆయిల్ ఆల్ టైమ్ ప్రీ ఇరాన్ వార్ లోస్ కి రావటం చూస్తున్నాం. దట్స్ వెరీ పాజిటివ్ ఫర్ అవర్ ఎకానమీ. అండ్ అదేవిధంగా విక్స్ అరౌండ్ 11 నుంచి ప్రాబ్లీ 12.18 వరకు కూడా వెళ్ళటం చూసాం. సో ఈ నేపథ్యంలో మార్కెట్ కొద్దిగా వొలటాలిటీ ఉన్నప్పటికీ బై ఆన్ డిప్ స్ట్రాటజీని మనం అవలంబిస్తే ఐ థింక్ రానున్న రోజుల్లో వీ కెన్ మేక్ డీసెంట్ ప్రాఫిట్స్. బట్ అగైన్ 20-day మూవింగ్ యావరేజ్ కింద ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో నిఫ్టీకి ఏదైతే ఉందో ఐ థింక్ 23,700 కింద స్టాప్ లాస్ కూడా మస్ట్. ఎందుకంటే వెస్ట్ ఏషియా నుంచి బ్యాడ్ న్యూస్ ప్రస్తుతానికైతే ఏం లేదు. బట్ స్టిల్ ఒక స్టేట్మెంట్ ఫ్రమ్ ట్రంప్ మనందరం గతంలో కూడా చూసాం. వరల్డ్ మార్కెట్స్ ఎలా టంబుల్ అవుట్ అని చూసాం. సో అది మనం వీ షుడ్ బి కేర్ఫుల్. మన దగ్గర ఉన్న స్టాక్స్ ప్రాఫిట్ బుకింగ్ అన్లెస్ దే ఆర్ హిట్టింగ్ న్యూ హైస్, ప్రాబ్లీ రిట్రేస్మెంట్స్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ ఈవెన్ న్యూ హైస్ హిట్ అయిన స్టాక్స్ స్ట్రెంత్ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ స్టాప్ లాస్ పెట్టుకోవడం అనేది కూడా ఒక గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.
రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.